హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పులిహోర ఆవకాయ. మీరు ఇప్పటి వరకు కనుక ఈ పులిహోర ఆవకాయ తినకపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఆవకాయను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఈ పులిహోర ఆవకాయ ఈ కొలతలతో పెట్టుకుంటే పులిహోర ఆవకాయ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుంది. ఈ ఆవకాయ కలిపిన బేసన్ ఉంది కదా, దీంట్లో కొంచెం పచ్చడి ఉంది. దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, మా మనవరాలు అక్కడ కూర్చున్నది. దానికి ముద్ద కావాలని దానికి పెడుతున్నాను ముద్ద. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్టీగా ఉండే ఈ ఆవకాయ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను ఒక 5 మామిడికాయలు తీసుకున్నానండి. బాగా కడిగి తుడిచి బాగా ఆరిపెట్టుకున్నాను. ఈ 5 మామిడికాయలని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ పులిహోర ఆవకాయకి పుల్ల మామిడికాయలు ఉండాలి. రసాలు కానీ ఏవైనా పుల్లకాయలు బాగుంటాయండి. పుల్లకాయలు తీసుకుంటున్నాను. 5 కాయలకి నేను కొలతగా చెప్తాను. ఈ 5 కాయలని ఇప్పుడు మనం సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కాయలకి తొక్క తీయాల్సిన పని లేదు. తొక్కతోనే టెంక లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగే కాయంతటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చాయి కదా, అలాగే మొత్తం 5 కాయల్ని కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మనం ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టాలి. లేదంటే మన నీడలోనైనా సరే ఫ్యాన్ కింద ఒక 5-6 గంటల సేపు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ లోపల మనం గుండె రెడీ చేసుకుందాము. ఈ ఆవకాయ కోసం పావు నువ్వుల గుండ కావాలి. అందుకని పావును మరి కొంచెం నూలుపప్పు తీసుకొని దీన్ని కొంచెం ఎర్రగా దోరగా వేయించుకోవాలి. నూలుపప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుతూ ఎర్రగా వేయించాలి. ఎక్కడా మాడకూడదు. మాడితే టేస్ట్ అంతా పోతుంది. ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి నువ్వుల గుండని తయారు చేసుకోవాలి. ఈ నువ్వుల గుండ వేసుకోవడం వల్ల ఆవకాయకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఆవకాయ. నువ్వుల గుండ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అదే గ్లాస్తోని పావు గ్లాస్ ఉంటుంది. పావు గ్లాస్తోని ఒక గ్లాసు నువ్వుల గుండ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు నువ్వుల గుండ తర్వాతని అదే గ్లాస్తోని పావు గ్లాస్ అది దాంతోని అదే గ్లాస్తో ఆవగుండ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. సాల్ట్ ఒక 3/4 గ్లాస్ తీసుకుంటున్నాను. తర్వాతని కారం నేను ఒక 3/4 గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక గ్లాసు ఆవగండ వేసుకున్నంత కారం వేసుకోవచ్చండి, బాగుంటుంది. పిల్లలు తింటారని కొంచెం తగ్గించాను. జస్ట్ ఒక పావు ఆవగుండ, ఒక పావు నువ్వుల గుండ, ఒక పావు కారం, 3/4 వంతు సాల్ట్. సాల్ట్ కొంచెం తగ్గించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కావాలంటే మనం రుచి చూసుకొని వేసుకోవచ్చు, కానీ సాల్ట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎక్కువైతే మనం ఏం చేయలేము కదా, కానీ కొంచెం తగ్గించడం బెస్ట్. ఇదంతా బాగా కలుపుకోవాలి. నువ్వుల పొడి ఉండలుండలుగా ఉంటుంది కదా, అలా కాకుండా మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా ఉప్పు, కారం, ఆవగుండ, నువ్వుల గుండ అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీని గురించి ఇప్పుడు నేను ఒక పావు కేజీ నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె తీసుకున్న తర్వాతని ఈ బేసిన్లోకి నువ్వుల నూనెని కొంచెం వేస్తున్నాను. ఈ బేసిన్ కూడా అన్నీ బాగా తుడిచి కడిగి ఆరబెట్టి బాగా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు కూడా బాగా ఎండిపోయి మనం కలుపుకున్న ఆవగుండ ముక్కలు ఈ బేసిన్లోకి బాగా కలుపుకొని వేసుకోవాలి. కొంచెం బేసిన్లో వేసుకొని దాంట్లోని కొంచెం ఆవగుండ వేసుకొని బాగా కలపాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్లుగా బాగా కలుపుతూ గుండ ముక్కలు అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కొంచెం ముక్కలు వేసుకొని కొంచెం ఆవగుండ కలిపింది వేసుకొని మొత్తం కలపాలి. ఏకంగా ఒకేసారి కలిపేస్తే కలవదు కదా బాగా, అందుకని ఇలా బాగా కలుపుకుంటూ మొత్తం ముక్కలన్నింటినీ అలాగ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ మధ్యలోని కొంచెం నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ వేసేస్తున్నాను. మిగిలిన ముక్కలు వేసేసుకున్న తర్వాతని ఈ గుండు కూడా మొత్తం అంతా వేసేసుకొని బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పడుతుంది ఆవకాయకి. బాగా అడుగు నుంచి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన నూనె కూడా పైనుంచి అంతా వేసేస్తున్నాను. మిగిలిన నూనె అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతని ఈ ఆవకాయ మీద మూత పెట్టుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన తర్వాతని అప్పుడు మూత తీసుకొని చూడండి, బాగా ఊరింది కదా, ఆయిల్ అంతా తేరింది, బాగా ఊరింది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు. ఈ టైంలో కలుపుకుంటే సరిపోతుంది.
ఉప్పు కారం అన్నీ నాకు సరిపోయండి, నేను వేసిన కొలత. మీకు చూసుకొని మీకు కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు ఈ ఆవకాయని ఒక నేను గాజు సీసాలో పెడుతున్నాను. ఈ సీసాని బాగా కడుక్కొని తుడుచుకొని గంటపాటు మంచి ఎండలో పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలండి. అలా ఉంటే పాడవకుండా నిల్వ ఉంటుంది. ఊరగాయ ఏదైనా సరే మంచి ఎండలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా ఈ సీసాలోకి పెడుతున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికి తేలా నూనె ఉండాలండి, ముక్క ములిగేటట్లుగా, పైకి ఏమీ లేకుండా తేలాగా నూనె ఉంటే పాడవకుండా ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇలా ఉండడం వల్ల ఇది ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, బయట పెట్టుకున్నా కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మిగిలిన పచ్చడికి పులిహోర పోపు పెట్టుకుందాము. కొంచెం ఒక 6 పావు ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపలుకులు వేస్తున్నాను. శనగపలుకులు హాఫ్ బౌల్ వేసాను. శనగపలుకులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది పులిహోరకి కదా. శనగపప్పు వేస్తున్నాను హాఫ్ బౌలు. శనగపలుకులు కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాతని ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తాపిగా వేగుతాయి. ఇంగు 1 స్పూన్ వేస్తున్నాను. ఇంగు కూడా వేసుకున్న తర్వాతని మిరపకాయలు ఒక 10 కాయలు మిరపకాయలు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేస్తాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత పోపు అంతా ఎర్రగా వేగిపోయింది కదా. బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత పొయ్యి కట్టేసి కొంచెం బాగా చల్లారిన తర్వాత మిగిలిన ఆవకాయలోని ఈ పోపు అంతా వేసి బాగా కలిపేస్తున్నానండి. పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే పులిహోర ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పులిహోర ఫ్లేవరు, ఆవకాయ ఘాటు అన్నీ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకుంటేను. ఈ పచ్చడిని అంతటిని ఒక సీసాలో, గాజు సీసాలో పెట్టుకుందాము. గాజు సీసాలో పెట్టుకుంటే ఈ పచ్చడి ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అంటే పప్పులన్నీ మెత్తబడకుండా కరకర వస్తూ మన అన్నంలో కలుపుకున్నప్పుడు పులిహోరలో తిన్నట్టు శనగపలుకులు, శనగపప్పు అన్నీ కరకర వస్తూ చాలా బాగుంటుంది. తర్వాతని పచ్చడి అయిపోయాక మళ్ళీ మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా, ఇంకో సీసాతో ఉంది కదా పచ్చడి, అది కొంచెం పచ్చడి తీసుకొని దానికి ఇలా పోపు పెట్టుకుంటూ ఉండాలి అంతేను. ఇలా చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అంతా సంవత్సరం అంతా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండి పులిహోర ఆవకాయ రెడీ అయిపోయిందండి. నేను షూర్గా చెప్తున్నాను, మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీరందరూ కూడా ఈ ఆవకాయను ఒకసారి బాగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది, ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.